హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మ్యాచ్ల టైమింగ్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి అని వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించిన ఐసీసీ మాత్రం అయితే ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి 4 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. మన టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో ఐర్లాండ్, పాకిస్తాన్, ఇండియా, యుఎస్ఏ, కెనడా దేశాలు అయితే ఉండడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్కు మన టీమిండియా జట్టును అయితే బీసీసీఐ అయితే కొన్ని రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. దీనిపైన విమర్శలు కానీ అదేవిధంగా ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది. ఓవరాల్గా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి గ్రూప్ మ్యాచ్లు అన్నీ కూడా అమెరికాలో జరగనున్నాయి. అంటే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికా దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి కాబట్టి గ్రూప్ మ్యాచ్లు కూడా అన్నీ కూడా టీమిండియా అమెరికాలోనే జరగనున్నాయి. అయితే మన టీమిండియా టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ వచ్చేసరికి ఐర్లాండ్తో జరగనుంది జూన్ 5న వచ్చేసరికి. అయితే మ్యాచ్ షెడ్యూల్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. అయితే గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి మన అమెరికా టైమింగ్ చూసుకున్న, మన టైమింగ్ చూసుకున్న దాదాపు 24 అవర్స్ డిఫరెంట్గా ఉండడం జరిగింది. మనకు మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ అవుతుంది, వాళ్ళకి నైట్ అవుతుంది, మన మార్నింగ్ అవుతుంది. అంత డిఫరెంట్గా ఉండడం జరిగింది. అయితే అమెరికాలో మ్యాచ్లు ప్రారంభాన్ని ఎప్పుడు అవుతున్నాయి అంటే ఉదయం 9:30 కొన్ని మ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా 10:30 కొన్ని మ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. 2 డిఫరెంట్ టైమింగ్లు అయితే ప్రారంభమవుతున్నాయి. మన అమెరికాలో 9:30 ప్రారంభం అయితే మ్యాచ్ టైమింగ్, మన ఇండియాలో వచ్చేసరికి రాత్రి 8 గంటలకైతే ప్రారంభంగానుంది. దీన్ని బట్టి చూస్తే జూన్ 5న భారత్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. అదేవిధంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా జూన్ 12న భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 8 గంటలకే ప్రారంభంగానుంది. కాకపోతే జూన్ 5న జరగబోయే మ్యాచ్ భారత్ వర్సెస్ కెనడా మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 9 గంటల ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అమెరికాలో వచ్చేసరికి ఉదయం 10:30 అయితే స్టార్ట్ కానుంది. అందుకే మనకు వచ్చేసరికి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మన టీమిండియా షెడ్యూల్ అదేవిధంగా మ్యాచ్ టైమింగ్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది. దీని మ్యాచ్ టైమింగ్ చూస్తుంటే మనకైతే అర్ధరాత్రి వరకు మ్యాచ్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 7:30 జరుగుతూనే రాత్రి 11:30 అవుతుంది మనకు నార్మల్గా ఐపీఎల్ మ్యాచ్ టైమింగ్ ప్రకారం చూస్తేనే. అదేవిధంగా 8 గంటల స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 12 అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు అయితే మ్యాచ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మన టీ20 ప్రపంచ కప్లో. అంతవరకు మన భారత ప్రేక్షకులు ఎదురు చూసే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తుంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్లో మన టీమిండియా ప్రదర్శన ఏ విధంగా ఉంది, ఎలా ఉంది చూసేందుకు మన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఈగరా వెయిట్ చేస్తున్నారు. రాత్రి 12 కానీ 1 కానీ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ మంది చూసే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే మిడ్ నైట్ 12 గంటల వరకు చూసే ప్రేక్షకులు అయితే చాలా తక్కువగానే ఉంటుంది. మ్యాచ్ కొంచెం తొందరగా ప్రారంభం అయితే మన టీమిండియా చూసే అవకాశం అయితే ఎక్కువగానే ఉండాలి. కాకపోతే అమెరికా కాలమాన ప్రకారం, భారత్ కాలమాన ప్రకారం అయితే డిఫరెంట్గా ఉండడం కారణంతోనే మ్యాచ్ అయితే 8 గంటల ప్రారంభమై మిడ్ నైట్ 12 గంటల వరకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మ్యాచ్ టైమింగ్ అండ్ టేబుల్ అయితే టీమిండియా షెడ్యూల్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది. అయితే టీ20 ప్రపంచ కప్లో మొదటగా గ్రూప్ మ్యాచ్లు జరగనున్నాయి. 4 గ్రూపుల్లో 5 జట్లు అయితే పాల్గొననున్నాయి. ఈ 4 గ్రూపులో టాప్ 2 నిలిచిన జట్లు అయితే సూపర్ 8కి అయితే సాధిస్తాయి. ఇందులో సూపర్ 8లో సాధించిన జట్లలో వచ్చేసరికి 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఏ, గ్రూప్ విధంగా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ ఏలో టాప్ 2 నిలిచిన జట్లు, ఈ 4 జట్లు మాత్రమైతే సెమీ చేరుతాయి. 4 జట్లు తలపడతాయి. 4 జట్లలో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగానే టీ20 వరల్డ్ కప్లో అయితే షెడ్యూల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారమే ఐసీసీ అయితే నిర్ణయించడం జరిగింది. మరి టీ20 ప్రపంచ కప్ మాత్రం అయితే టీమిండియా అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అని చెప్పుకోవచ్చు. ఓడిఐ వరల్డ్ కప్లో కొన్ని మిస్టేక్లతో జస్ట్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఎలాగైనా సరే టీ20 ప్రపంచ కప్ గెలవాలని టీమిండియా మాత్రం అయితే గేమ్ ప్లానింగ్ కానీ అదేవిధంగా ప్లేయర్ల యొక్క ప్లానింగ్ కానీ డిఫరెంట్గా ఉండబోతుంది టీ20 ప్రపంచ కప్లో. మన టీమిండియా ప్రదర్శన ఈ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అయితే మన టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైనప్పుడు అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.